హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది పార్ట్ 2. పార్ట్ 1 చూసినట్లయితే పార్ట్ 2 తప్పకుండా చూడండి. అందరం కలిసి అయితే వచ్చేసాము. దగ్గరనే ఒక 5 మినిట్స్లో అయితే అక్కడ చేరుకుంటాము. ఇది పాత ఊరు అన్నట్టు. పాత ఊరికి కొత్త ఊరికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మా పాత ఇల్లేమో గోదావరి గట్టు మీద ఉంటుండే అన్నట్టు. 1983లో గోదావరి రావడం వల్ల అన్నీ ఊరంతా అంటే బాగా మునిగిపోయింది. అందుకోసమే వేరే దగ్గర అయితే షిఫ్ట్ అయినరు మొత్తం ఊరంతా. అది మనూర్. అయితే ఇక్కడ అంతా మా ఇల్లు ఉండేది. ఈ మట్టి కూడా మా ఇంటిదే. ఇప్పుడు ప్రస్తుతం ఒక అమ్మవారి కోసం కట్టిన గోడ మాత్రమే ఇది చూస్తున్నారు కదా, ఇంతే మిగిలింది. అది కూడా 43-45 ఇయర్స్ నుంచి అంతే ఉంది. మొత్తం ఇల్లు అయితే కూలిపోయింది. ఇంత మాత్రమే మిగిలింది. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే వచ్చినప్పుడు గోడలు అట్లా ఉండేవి. అమ్మవారు మేము కొత్త ఊర్లో ఇల్లు కట్టినప్పుడు ఈ ఇంటిదే మట్టి తీసుకొని ఇల్లు అయితే కట్టాము. ఈ పాత ఊరికి చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పుడు గోదావరి తీరంలో ఉండడం వల్ల మేము ఈత కొట్టడానికైతే వస్తుంటిమి. మా చిన్న బాబాయ్ మాకు తీసుకొని వస్తుండే, ఈత నేర్పిస్తుండే. కానీ ఇప్పటి వరకు కూడా ఈత రాదు. అదొక జోక్ పార్ట్ అనుకోవచ్చు. అట్లా కొన్నిసార్లు వచ్చే వాళ్ళము పండుగలకి నైవేద్యం పెట్టడానికి, అమ్మవారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి అట్లా వెళ్ళే వాళ్ళము. కానీ పెళ్ళైన నుంచి చాలా గ్యాప్ వచ్చేసింది రావడం. ఇప్పుడైతే అమ్మవారికి పూజ చేస్తున్నారు తీసుకుపోవడానికి. మొదలైంది హోమం పూజ మేము వచ్చేసరికి 11-12 అయింది. చాలా ఎండ ఉండే ఆ రోజైతే. టెంట్ వేస్తే బాగుండు అనిపించింది. అందరూ ఎండలోనే కూర్చున్నారు. పాపం అనిపించింది. పిల్లలు ఉన్నారు. కొద్దిగా ఒక టెంట్ వేస్తే బాగుంటుండే. ఎవరికో ఆలోచన వచ్చి నీళ్ళ ప్యాకెట్స్ కూడా తీసుకొని వచ్చిండ్రు, నీళ్ళు ఇచ్చిండ్రు. అది కొంత నయం అనిపించింది. ఇక్కడ గోదావరి ఉంది. గోదావరి తీరంలోనే మా పాత ఇల్లు ఉండేది.
1983లో గోదావరి రావడంతో మొత్తం ఊరంతా ఖాళీ చేసేసి మనూరికి వెళ్ళారు అందరూ. అక్కడ షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి అటే ఉన్నారు. ఇప్పుడు 45 ఇక్కడ नवरी झाली राती पोच बायला हळद लावा नवरी झाली राती नवरी झाली रात्री म्हशी वावरी होती नवरी झाली रात्री म्हशी वावरी होती नवरी झाली राती बाई शिवावरी होती नवरी झाली राती शिवावरी होती लक्ष्मीला हळद लावा नवरी झाली रात्री 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 नवरी झाली रात्री मरे उडत होती नवरी झाली रात्री मरे उडत होती नवरी झाली रात्री बाई मायला हळद लावा नवरी झाली रात्री అమ్మవారికి అయితే ఇప్పుడు తీసుకొని ఎడ్ల బండి మీద అయితే వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఆనందకరమైన వాతావరణం అయితే ఉంది. నేను పార్ట్ ఫస్ట్ పెట్టిన తర్వాత చాలా రోజులు గ్యాప్ అయింది పార్ట్ 2కి. అయితే మన సబ్స్క్రైబర్సే చాలామంది అడిగారు అన్నట్టు కలిసినప్పుడు, ఎందుకు వీడియోస్ పెడతలేరు. మా నాన్న అయితే పదే ఎప్పుడు ఫోన్ చేసినా పార్ట్ 2 ఎప్పుడు పెడతావు, ఇవాళ పెట్టలేవా, ఎందుకు పెడతలేవు అని అడిగారు అన్నట్టు. పార్ట్ 2 అనేది ఊర్లో అయితే తీసుకొని వచ్చాము. అక్కడ నుంచి పువ్వులు జల్లుకుంటూ రావాలని అనుకున్నాము. కొద్దిగా హడావిడి అయిపోయింది. ముందే వచ్చేసాను నేను. ఇది హారతి పళ్ళెం పట్టుకొని ముందుకు రావాలని, అమ్మవారికి కూడా అక్కడ హారతి పళ్ళెం ఇవ్వాలని బండి మీద ముందే వచ్చేసాను. అట్లా పువ్వులు కూడా రెడీ పెట్టింది మా చెల్లె. ఇంట్లోనే ఉండే కాబట్టి ఎవరైనా ఇంట్లో ఉండాలని మా చెల్లె ఇంట్లో ఉంది. ఆ పువ్వులన్నీ సిద్ధం పెట్టింది. అలా అమ్మవారికి చల్లుకుంటా తీసుకొని వచ్చాము. నాది మహారాష్ట్ర కదా. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే కూడా నా స్టార్టింగ్ వీడియో నేను చెప్పాను నేను మహారాష్ట్ర అమ్మాయినని. అయితే మా ఊరు తెలంగాణ బార్డర్లో ఉంటుంది. గోదావరి దాటంగానే తెలంగాణ స్టార్ట్ అవుతుంది. ఒక 5 కిలోమీటర్స్ అయితే తెలంగాణ స్టార్ట్ అవుతుంది. బాసర్ దగ్గరనే మా ఊరు ఉంటుంది, ధర్మాబాద్ నుంచి ఒక 10 కిలోమీటర్స్లో మనూరు ఉంటుంది. మనూరు దగ్గర సంగం అనే ఊరు ఉంది. అక్కడ త్రివేణి సంగమం ఉంది. ఆ వీడియో కూడా నేను మీకు పెడతాను. శివాలయం ఉంది,
చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా. మీకు ఈ వీడియోలో మాత్రం మరాఠీ పాటలు, దేవుడి పాటలు అయితే వినడానికైతే దొరుకుతుంది. చాలా మంచిగా పాడారు అందరూ ఆడవాళ్ళు. అవి నేను కావాలని రికార్డ్ చేసుకున్నాను. మన తరానికి ఆ పాటలు అనేది తెలియవు కదా, కాబట్టి ఆ పాటలన్నీ రికార్డ్ చేశాను. అలాగే నాకు తెలుగు మాట్లాడడం కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సడన్గా నాకు పదాలు గుర్తు రావు, మీరేమనుకోవద్దు నేను సరిగ్గా మాట్లాడలేకపోతే. యూట్యూబ్లో చూసే నేను ఈ ముగ్గు వేశాను. ఇది డే 1. అయితే ఈవినింగ్ ముగ్గు వేసాను అన్నట్టు. ముగ్గు ఎలా ఉంది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎలా लावून त्याला चिटकुटकी डब्याला लावून याला चिटकुटकी याला लावा. ఇలా ఉండకుండా డైరెక్ట్ त्याला చిట్టుకుంటా కూర్చాలు. ఈ పేపర్స్ ఏమో ఇక్కడ పెట్టడానికైతే తీసుకొని ఇక్కడ పెట్టాలి. ఇక మేము మాకు ఈ పని అప్పచెప్పారు నాకు మా అక్కకు. ఇక మధ్యలో ఏకవీర కూడా వస్తుంది, మధ్యలో మా మధ్యలో ఇక్కడ కూడా అమ్మవారికి కూర్చోబెడతారు. ఈ ఊరంతా మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది ఇంతే లెవెల్లో ఉంటుండే అమ్మవారిది గద్దె. కానీ ఊరు ఎట్లయితే డెవలప్ అవుతుందో రోడ్ కూడా వేసుడికి అమ్మవారి గద్దె కింద అయిపోయింది. అందుకే మళ్ళీ ప్రతిష్ఠ అయితే చేస్తున్నారు. అందుకే ఎంత హడావిడి మా ఊర్లో అయితే ఉన్నది. ఇగో ఈయన మా పోషెట్టి, ఇక పోషెట్టి. सगळे म्हणतील रात्रीच्या रात्री कोण येऊन लावून गेले.
ఊర్లో ఒక 75 జనాలకు తెలుగు వస్తుంది, అర్థమవుతుంది. ఒక 25% మరాఠీ మాట్లాడతారు, వాళ్ళకు కూడా తెలుగు అర్థమవుతుంది. అంటే మా ఊరు మొత్తం తెలుగు అర్థమవుతుంది కాబట్టి నాకు కూడా అలా తెలుగు మాట్లాడడం వచ్చిందన్నట్టు. కానీ ఇక్కడ భద్రాచలం వచ్చిన తర్వాత నేను ఒక 6 నెలలు ఎవరితోని మాట్లాడలేను. ఎందుకంటే ఇక్కడ కూర్చో, నేను డమ్ డమ్ వస్తే నేను వస్తా, ఆడ కూర్చో, వస్తా అక్కడ కూర్చో. ఇక్కడ వాళ్ళది తెలుగు కొద్దిగా వేరే ఉంటుంది కాబట్టి నాకు కొద్దిగా అర్థం కావడానికి కొద్దిగా లేట్ అవుతుండే. కానీ ఇప్పుడు చాలా టైం అయింది కాబట్టి నాకు అర్థమవుతుంది. ఇంకా కొద్దిగా మంచిగా కూడా మాట్లాడుతున్నా. అది మా అంగన్వాడీ, అది రికార్డ్ చేశాను. ఇక్కడ మా ఊర్లో 3 చోట్ల అమ్మవారికి ప్రతిష్టాపన అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ ఇక్కడ జరుగుతుంది అమ్మవారికి. తర్వాత మా ఇంటి దగ్గర ఇంకా మధ్యలో ఒక అమ్మవారు అక్కడ జరిగిన తర్వాత చివరికి మా ఇంట్లో జరుగుతుంది. అయితే ఊరు జనాలు మొత్తం అందరు ఉన్నారు ప్రతిష్టాపనకు, అన్ని చోట్ల ఉన్నారు. ఆ రోజు ఇక ఎవ్వరు పనికి వెళ్ళలేరు, అందరు ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. ఊరు పండుగనే అలా ఉండే అన్నట్టు వాతావరణం అయితే మొత్తం పండగ వైబ్స్ అన్నీ ఉండే ఆ రోజు. చాలా మంచిగా అనిపించింది. ఆ 3 రోజులైతే అక్కడ ఉండు, అందరితోని కలిసిమెలిసి ఉండి మాట్లాడడు సాయంత్రం కాగానే చాలా మంచిగా అనిపించింది. మొదటి రోజు రాత్రి మా ఇంటి ముందు డాన్స్ చేశారు, అది కూడా చాలా బాగా అనిపించింది వచ్చి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ప్రతిష్టాపన అయితే జరుగుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి. ఇది మా ఫ్యామిలీ అన్నట్టు, చాలా పెద్ద ఫ్యామిలీ మాది. ఏకవీర ఇంకా షణ్ముఖి ఇలా మట్టిలో ఆడుకున్నారన్నట్టు. అక్కడంతా ఎవరు ఉండలేం కాబట్టి ఇల్లంతా మెయింటెనెన్స్ అక్కడ ఏం లేదు కాబట్టి మేము వెళ్ళిన తర్వాత ఒక 15 రోజుల ముందు నుంచి మా నాన్న, బాబాయ్ వాళ్ళు మొత్తం కొద్దిగా నీట్గా చేశారు. ఆ మాత్రం అక్కడ ఉండడానికి వీలైంది. అలా పిల్లలు చాలా మట్టిలో ఆడుకున్నారు. నేనైతే ఏమనలేను, ఫోన్లే ఆడుకుంటే ఆడుకొని తర్వాత చేతులన్నీ కడిగేయచ్చు అని ఏమనలేను. ఇక్కడ పూర్ణాహుతి జరుగుతుంది. 3 రోజులు పూర్తిగా అయ్యాయి అన్నట్టు. అమ్మవారికి మొదటి రోజు జలాదివాసం, నీళ్ళలో ఉంచారు. తర్వాత రెండో రోజు ఫలాదివాసం, తర్వాత పువ్వుల్లో ఉంచారు. లాస్ట్ రోజేమో అమ్మవారు నిద్ర అవస్థలో ఉంటారట. ఆ రోజు మేము ఎవ్వరం డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. అసలు ఏ చప్పుడు కూడా రావద్దు అమ్మవారు పడుకునేటప్పుడు. ఒకరోజు మాత్రమే అమ్మవారు పడుకుంటారు. తర్వాత మొత్తం ఇక మన ఊరికి రక్షణగా అమ్మవారు ఉంటారని చెప్పారు. ఇక్కడ పూర్ణాహుతి అయిపోయింది. అందరం ప్రదక్షిణ అయితే చేసుకుంటున్నాము. చాలామంది ఉన్నాం కదా, టైం పడుతుంది. బ్రాహ్మణులకు మా అందరికీ ఇంట్లో వంట వాళ్ళకైతే పెట్టాము. ఆంటీ వాళ్ళైతే వంట చేశారు. తర్వాత ఊరు వాళ్ళకేమో మహాప్రసాదం ఉండే, అంటే ఊర్లోనే ప్రసాదం రెడీ చేయించారు. అందరూ అక్కడ గుడి దగ్గర అయితే ప్రసాదం తింటారు.
3 రోజులు ఎలా కంప్లీట్ అయ్యాయి కూడా అర్థం కాలేదు. చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. ఏకవీర వెళ్దాం, 3వ రోజు వెళ్దాం, ఇక 4వ రోజు అంటే వద్దు అమ్మ ఇక్కడనే ఉందాం, మంచిగా ఉంది. అదే పిల్లలకు మంచిగా ఆడుకోవడానికి దొరుకుతుంది. ఇసుకలో ఆడుకో, మట్టిలో ఆడుకో, వాళ్ళకి అదే కావాలి కదా. ఇంక వాళ్ళకు మంచిగా అనిపించింది కాబట్టి వద్దన్నది. అసలు రావడానికి సిద్ధం లేకుంది పిల్లలు. కానీ కార్యక్రమం అయితే చాలా మంచిగా పూర్తి అయింది. నిర్విఘ్నంగా పూర్తి అయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. వీడియోస్ పెట్టడానికి అయితే చాలా లేట్ అవుతుంది. సారీ చూసే వాళ్ళకు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.